ఆకలితో అలమటించకుండా పేద కుటుంబాల కడుపు నింపాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించి విజయవంతంగా అమలు పరుస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. పాలకుర్తి మండలం జయ్యారం గ్రామంలో శుక్రవారం పేద కుటుంబాలతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం లబ్ధిదారుల ఇంట్లో మధ్యాహ్న భోజనం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఇచ్చిన హామీలతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రేవంత్ సర్కార్ అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నట్లు వివరించారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ప్రజలను పక్కదారి పట్టించే కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ కూడా మేము రైతు కూలీలము, ఇలా రైతు ఆత్మీయపడకుండా సన్న బియ్యం ఇచ్చేటువంటి కార్యాచరణ ఒక గొప్ప విప్లవాత్మకమైన ఇలా పండుగ జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీకు ఫోన్ చేస్తున్నాం. ఏదైతే మొదలైందో ఆ రోజు నుంచి ప్రతి ఒక్క మేము ఇంటింటికి వెళ్తూ వాడవాడన గ్రామాల్లో ఈ రకంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గర భోజనం చేస్తున్నారు. ఆ కుటుంబం చాలా సంతోషంగా ఈరోజు బ్రహ్మాండంగా నేను వస్తున్నా అని చెప్పి వారి ఒక కూర తినడంలో పచ్చడి టమాటో కూడా పెట్టడం, పచ్చి పుట్ల ఈ రొటీన్గా కామన్ పీపుల్ తినేటువంటి ఫుడ్ వాళ్ళ దీన్నే ఒక పెద్ద పండుగ చేస్తున్నారు. ఈరోజు గొప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నారు. నేను ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాను. భోజనం పెట్టిన ఎవరు మర్చిపోరు. ఈ ప్రజల జీవనం ఉంది. నిర్భయంగా ఈ రాష్ట్ర ప్రగతి ఇట్లే కష్టపడుతున్నారని మనం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.